హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. ఇది చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటనేది. సో ప్రోడక్ట్ ఒకసారి నేను చూపిస్తానండి మీకు. ఇలా ఇచ్చారండి ఈ ప్రోడక్ట్కి 2 మైక్రోఫోన్స్, అంటే స్పీకర్స్ ఉంటాయి కదా, ఇలా మైక్రోఫోన్స్ 2 ఇచ్చారు. ఇదొకటి ప్లస్ ఇదొకటి. ఇలా పెట్టడానికి మనకి క్లిప్లా కూడా ఇచ్చాడు అనమాట. ఇలా ఇవి రెండు ఇచ్చాడు. ఇంకొకటి ఇదొకటి అడాప్టర్ టైప్ ఇదొకటి ఇచ్చాడు. ఇంకా ఐఫోన్ ఒకవేళ ఉంటే నార్మల్వి ఇలా ఈ పిన్ ఉండదు కాబట్టి దానికి మళ్ళీ ఇది అడ్జస్టబుల్ ఇచ్చారండి. అడ్జస్టబుల్ ఇచ్చారు. ఈ మూడిటితో పాటు ఇంకొకటి ఛార్జర్ అనమాట. వీటికి ఇక్కడ ఇటువైపు ఉంది కదా, కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఛార్జింగ్ ఉంది పాయింట్. ఇవి ఛార్జింగ్ పెట్టడానికి ఇచ్చాడు. యాక్చువల్గా దీనికి డైరెక్ట్ మనం పెట్టుకోవడమే అనమాట. దీనికి ఇవి రెండింటికి ఛార్జింగ్ ఇచ్చాడు. దీనికి నార్మల్గా ఇది ఎలా అంటే ఇప్పుడు ఫిక్స్ చేయడం చాలా ఈజీ. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఒక బటన్ ఉందన్నమాట. ఈ బటన్ని ఇట్లా ప్రెస్ చేయగానే ఇక్కడ కలర్ వస్తుంది లైట్. మీకు ఇక్కడ ఈ లైట్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ వస్తుంది లైట్. గ్రీన్ అండ్ రెడ్ లైట్ బ్లింక్ అయ్యింది అంటే మనకి పేరప్ అవుతున్నట్లు. మనకి పేరప్ అవుతూ ఇది కూడా చూడండి, ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, వస్తుంది కదా బ్లింక్ అవుతూ లైటు. సో ఈ లైట్ బ్లింక్ అవుతుంది అంటే పేరప్ అవుతుందని అర్థము. మనము ఎప్పుడైతే బ్లూటూత్ ఆన్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఇవి పేరప్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఉన్న రెడ్ లైట్ రెడ్ గ్రీన్ ఇట్లా బ్లింక్ అవుతున్నది ఓన్లీ గ్రీన్ లైట్ వస్తుంది అనమాట. గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చిందంటే మనకి ఇవి రెండు పేరప్ అయిపోయినట్లే అనమాట. ఆటోమేటిక్గా వాయిస్ వచ్చేస్తుంది. నేనైతే ఇది యాక్చువల్గా ట్రై చేశాను, పెట్టి చూశాను. నాకైతే కొంచెం అనిపించింది, అంటే వేరే సౌండ్, ఈ సౌండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ బయట మనకి వచ్చే డిస్టర్బెన్స్ అయితే ఏం రాలేదు, కానీ వేరే ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. అంటే దీని డిస్టర్బెన్సే వచ్చింది నాకు, బయట డిస్టర్బెన్స్లు అయితే ఏం వినిపించలేదు. అదే చూస్తున్నాను, మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఓకే అలాంటి డిస్టర్బెన్స్ లేదు అని అంటే మాత్రం ఉంచుతాను, లేదు అంటే మాత్రం రిటర్న్ చేసేయమని చెప్తాను. అండ్ ఇది ఒక పర్సన్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, అది ఎవరు ఇచ్చారో నేను తర్వాత చెప్తాను. ఇదైతే చూడడానికి అయితే బాగుంది అండ్ క్యారీ చేయడానికి కూడా ఈజీగా చాలా బాగుంది. అండ్ మనకి ఛార్జింగ్ కూడా కేబుల్ ఇచ్చారు. ఐఫోన్ ఉన్న వాళ్ళకైతే ఐఫోన్కి అడ్జస్టబుల్ ఇచ్చారు. అండ్ మనకి ఇది కంపల్సరీ అనమాట. ఇది ఉంటేనే మనకి ఇది అడ్జస్ట్ చేసుకుంటేనే దీని త్రూ మనకి బ్లూటూత్ ఆన్ అయ్యి వీటిని పేరప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి బెటర్ అండి. యాక్చువల్గా నాకు తెలిసి ప్రైస్ కూడా తక్కువే. ఇది ప్రైస్ కూడా నేను కనుక్కొని మీకు చెప్తాను. ప్రైస్ కూడా తక్కువే, చూడడానికైతే బాగుంది. మనకి 2 మైక్స్ వచ్చాయన్నమాట, ఒకటి కాదు 2 మైక్స్ వచ్చాయి. నేను ఒకసారి ఒక వీడియో కూడా చేస్తాను. యాక్చువల్గా మీకు ఇది చూపిద్దామని వీడియో తీశాను. ఇవి పెట్టుకొని నేను మీకు ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో ఎలా ఉందో కూడా, మీకు సౌండ్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీరందరూ మంచిగానే ఉంది, సౌండ్ కరెక్ట్గా వస్తుంది, బాగుంది అంటే ఇవి ఉంచుతాను, లేదు అంటే రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేయాలంటే ఆలోచించాలి, ఎందుకంటే గిఫ్ట్ కాబట్టి తొందరగా రిటర్న్ చేయలేం కదా. సో ఇవి ఎట్లా కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, నేనే ఫిక్స్ చేసుకొని వర్క్ అయితే మాత్రం
వీడియో చేసి మీకు వీటితో పాటు వీడియో చేసి మీకు పెడతాను. ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే నేను లింక్ తెప్పిస్తాను. లింక్ తెప్పించేసి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఎలా ఉందో కూడా మీరు కూడా యూస్ చేసి చెప్పండి. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.